హైదరాబాద్ కోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రెన్షద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి సుమారు 6 లక్షల రూపాయలు లాక్కొని వెళ్లిపోయారు. ఈ దాడిలో రెన్షద్ కాలికి బుల్లెట్ గాయమైంది. తొలుత అతన్ని మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు రెన్షద్ నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. పరారైన 2 దుండగుల కోసం 5 బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు.